నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాంచె శ్రీమతి కళావతి గారు, డాక్టర్ శ్రీ పి హరి గారు, డాక్టర్ శ్రీమతి శైలజ గారు, శ్రీ పి కృష్ణ గారు, శ్రీమతి అనురాధ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి కళావతి గారి, డాక్టర్ శ్రీ పి హరి గారి, శ్రీ పి కృష్ణ గారి తండ్రి గారు, కీర్తిశేషులు శ్రీ పారపల్లి వెంకట గురువయ్య గారి 11వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాంశం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ పారపల్లి వెంకట గురువయ్య గారికి వారి 11వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ పారపల్లి వెంకట గురువయ్య గారి వారి 11వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుడి దూరమైన మీ మధురాస్మృతులతో సదాపదలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి కళావతి గారికి, డాక్టర్ శ్రీ పి హరి గారికి, డాక్టర్ శ్రీమతి శైలజ గారికి, శ్రీ పి కృష్ణ గారికి, శ్రీమతి అనురాధ గారికి, చిరంజీవులు కీర్తి గారికి, దీప్తి గారికి, శ్రేయ గారికి, మయూర్ గారికి, జయంత్ గారికి, అర్జున్ గారికి, రవి గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీ పారపల్లి వెంకట గురువయ్య గారి కొడుకులకు, కోడలకు మరియు కూతుర్లకు, అల్లులకు, మనుమలకు, మనుమరాలకు, మునిమనుమలకు, మునిమనుమరాలందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసంచాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి అనురాధ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి డాక్టర్ శ్రీ పి హరి గారు వారి కుటుంబ సభ్యులు ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడ అనాథల పరంగా అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా ఒక 1 lakh డొనేషన్ చేసినందుకు హరిసార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉపశలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరుగుతున్న కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి ఉపశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి కళావతి గారు, డాక్టర్ శ్రీ పి హరి గారు, డాక్టర్ శ్రీమతి శైలజ గారు, శ్రీ పి కృష్ణ గారు, శ్రీమతి అనురాధ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు
ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.